స్థానికుల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. బూత్ ఎదుటే బైఠాయించారు. తమ ఓటు తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. Election Commission! Down, down! Election Commission! Down, down! We want justice! We want justice! మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా, షేక్పేట్లోని ఓ పోలింగ్ బూత్ లో స్థానికుల ఓట్లు గల్లంతయ్యాయంటూ ఓటర్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? షేక్పేటలోని బూత్ నంబర్ 15 లో కొత్త ఓటర్ జాబితా పలు ఓట్లు గల్లంతుపై అక్కడ వాళ్ళ స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు గంట నుంచి కూడా వారు తమ ఓట్లు ఎలా తీసేస్తారంటే కూడా వారు అక్కడ క్వశ్చన్ చేసుకోవడం నేపథ్యంగా పడుతుంది. ఇప్పటికే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 18 ఓట్ల దాకా కూడా గల్లంతయ్యారు. టోటల్ గా అక్కడ 200 దాకా కూడా ఒకటే ఏరియాకి సంబంధించిన వారి ఓట్లన్నీ కూడా గల్లంతవడం పట్ల వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మేము ఓట్లు చెక్ చేసుకున్నాం, కానీ ఇక్కడ వేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఓటు లేదంటారు. దీనికి బాధ్యత వహించాలంటారు. ఎందుకంటే మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఓటు ఇక్కడ లేకపోతే ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఓటుని ఛాలెంజ్ చేస్తారని చెప్పారు. కాబట్టి మేము ఛాలెంజింగ్ చేస్తున్నాం ఓటుని. ఒకవేళ నిజంగానే మాకు ఓటు గల్లంతైందా లేకపోతే మా పేర్ల మీద ఇంకెవరన్నా వేశారా అనేది కూడా వారు అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ బూత్ వద్ద పోలీసులు వచ్చి వారిపైన సద్దుమణిగే విధంగా కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయినప్పుడు కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అక్కడ రాజకీయానికి సంబంధించిన నాయకులు కూడా వచ్చి మా పార్టీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన వారి ఓట్లు ఎక్కువగా గల్లంతాయంటూ కూడా వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ అధికారితో వారందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎలా మిస్ అయ్యి ఒకే ప్రాంతానికి సంబంధించిన ఓట్లుగా కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఎట్లా చేయాలి, ఛాలెంజింగ్ ఓటింగ్ ఎలా తీసుకోవాలని తరపు కూడా వారితో చర్చలు జరుపుతారు. అయితే కొంతమంది మాత్రం నిబంధనల ప్రకారం మీకు ఓటు గల్లుతుంది కాబట్టి మీ ఓటు లిస్ట్ లో నేపథ్యంలో మీకు ఓటు హక్కు లేదంటూ కూడా వారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా లోపలికి రానియకుండా వారిని పంపించేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇదే అంశం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఆయనకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఈ నగరంలో పోల్ స్లిప్స్ చిన్న ప్రింటర్స్ కూడా పోలీసులు సీజ్ చేసడం పట్ల ఆయన కూడా కామెంట్ చేస్తాడు. దానిపైన కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే చాలా వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఓట్లు డిలీట్ అవ్వడంతో చాలా మంది కూడా షాక్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆందోళన అయితే ఇంకా అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రాణా.